మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. ఈరోజు ఆదివారం సెప్టెంబర్ 7, 2025కి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి డిఎస్సి పత్రాల పునఃపరిశీలన ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి అభ్యర్థుల అర్హత పత్రాలను పునఃపరిశీలన చేయనున్నట్లు డిఓ శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 33 బృందాల సభ్యులతో 2 రోజుల నుంచి పత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు శనివారం వెల్లడించారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. డిఓ మాట్లాడుతూ 2588 మంది అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తున్నామన్నారు. గత గడిచిన 2-3 రోజులుగా ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారో 3 సెట్ల జిరాక్స్లు ఇస్తారు కదా, 3 సెట్ల జిరాక్స్లో ఒకవేళ డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ లేకపోయినా, టెట్ స్కోర్ కార్డుకి సంబంధించిన వివరాలు లేకపోయినా, లేదా క్యాస్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఫోన్ అయితే చేస్తున్నారు. మీకు ఏదైనా కంప్లైంట్ ఉన్నట్లయితే కంపల్సరీగా మీకు ఫోన్ చేసి వాట్సాప్లో సంబంధిత డాక్యుమెంట్స్ సెండ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. నిన్నటి రోజున ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక బీసీఈ క్యాండిడేట్ని పెళ్ళైన తర్వాత ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టారు. వాళ్ళని సంబంధిత టీసీ, మీరు చదువుకునేటప్పుడు టీసీ ఏదైతే ఉందో దాన్ని తీసుకురమ్మని, లేదంటే ఫాదర్స్ నేమ్తో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురమ్మని బీసీఈ క్యాండిడేట్కి నిన్న కాల్ అయితే వచ్చింది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి. మేడం గారు నాకు చెప్పింది ఏంటంటే బీసీఈ క్యాస్ట్కి సంబంధించి మా హస్బెండ్ నేమ్తో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నేను సబ్మిట్ చేశాను. నాకు డిఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఒకటి టీసీ అయినా సబ్మిట్ చేయండి, లేదంటే టీసీ జిరాక్స్ అయినా సబ్మిట్ చేయండి, లేదంటే ఫాదర్ నేమ్తో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సబ్మిట్ చేయండి అని చెప్పేసి అడిగినట్లు సమాచారం. నా టీసీ డాక్యుమెంట్స్ అనేవి కాలేజీలో ఉన్నాయి, అవన్నీ కూడా నేను తెచ్చుకుంటా, నాకు 2 రోజుల సమయం అయితే ఇమ్మని ఆవిడ అడిగినట్లు సమాచారం. అయితే ఈ విధంగా ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉన్నాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డిఓ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ పూర్తి చేసుకున్న వాళ్ళు ఏదైతే సంబంధిత డాక్యుమెంట్ మిమ్మల్ని అడుగుతున్నారో దాన్ని మీరు వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే వాళ్ళు రీచెక్ చేసుకుంటున్నారు. దీని గురించి మీరేం వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో కొన్ని జిల్లాల్లో డిఓ ఆఫీసుల నుంచి కాల్ అయితే వస్తున్నాయి. మెయిన్గా ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎక్కువైతే కాల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నేడు 33 మంది పత్రాల పరిశీలన కర్నూలు జిల్లాకు సంబంధించి. మెగా డిఎస్సికి సంబంధించి 3వ విడత పత్రాల పరిశీలనను ఆదివారం నిర్వహించనున్నట్లు డిఓ శామ్యూల్ పాల్ తెలిపారు. 33 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు వచ్చినట్లు వెల్లడించారు. కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ సమావేశ భవనంలో పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఓకే గైస్, ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. 3వ విడత కాల్ లెటర్లకు సంబంధించి మెయిన్గా ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే 33 మందికి పత్రాల పరిశీలన అయితే చేయబోతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి మీ జిల్లాకు సంబంధించి ఎవరికైనా కాల్ లెటర్స్ వచ్చినట్లయితే కంపల్సరీగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో మీ ర్యాంక్ ఎంత, మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మీరు ఏ పోస్ట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే అసలు ఎవరికి కాల్ లెటర్లు వచ్చాయి, ఎవరికి కాల్ లెటర్లు రాలేదు, ఏ జిల్లాలో వచ్చాయి, ఏ జిల్లాలో రాలేదనే వివరాలను కూడా ఎక్కడ కూడా డిఎస్సి కన్వీనర్ గారు అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే చేయలేదు. వర్సిటీల్లో పోస్టుల భర్తీ చేయాలని గవర్నర్కు వినతంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 4500 బోధనా పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ వినతి పత్రం అయితే సమర్పించారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సిబిఎస్ఈ క్యాండిడేట్ల బాధ వర్ణనాతీతం. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదని చెప్పేసి, అంటే 1 నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదని, లేదంటే ఇంటర్మీడియట్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదని, వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా కానీ రిజెక్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అసలు మాకు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసే అవకాశం ఎందుకు కల్పించారు, ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఎందుకు మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారంటూ సిబిఎస్ఈ అభ్యర్థులు వాపోతున్న పరిస్థితి. 2 ఇయర్స్ డిఎడ్ కోర్స్, అదేవిధంగా 5 ఇయర్స్ ప్రిపరేషన్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందంటూ కూడా సిబిఎస్ఈ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అసలు మాకు డిఎడ్ కోర్స్ చేసే అవకాశం ఎందుకు కల్పించారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చాలామంది ఎవరైతే మైనర్ మీడియంకి సంబంధించిన ఉర్దూ క్యాండిడేట్స్ ఉన్నారో, కన్నడకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో, ఉర్దూ టెట్ రాసి ఉర్దూ డిఎస్సి రాస్తే మాత్రం ఎలిజిబుల్ ఇచ్చారు. ఒకవేళ తెలుగు టెట్ రాసి ఉర్దూ డిఎస్సి ఎవరైతే రాశారో, అంటే తెలుగు టెట్ క్వాలిఫై ఉర్దూ డిఎస్సి రాసిన వాళ్ళని కూడా రిజెక్ట్ చేశారు. 1 to 10th క్లాస్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ చదివిన వాళ్ళు తెలుగులో డిఎడ్ కోర్స్, తెలుగు మీడియంలో డిఎడ్ కోర్స్ చేశారు, తెలుగు మీడియంలో టెట్ పాస్ అయి ఉన్నారు, వాళ్ళు ఉర్దూ డిఎస్సికి సంబంధించి అప్లై చేసి రాసిన చాలామందిని రిజెక్ట్ చేశారు. ఈ విధంగా కారణాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా బీపీఈడి, బీఈడి అడ్మిషన్ల షెడ్యూల్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు.
సర్టిఫికేట్ల పునఃపరిశీలన ఏంటని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. గైస్, మొత్తంగా ఇప్పటివరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి సంబంధించి ఒకసారి డియూ ఆఫీసులో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. క్యాస్ట్కి సంబంధించి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయినట్లయితే వాళ్ళకి ఇండివిజువల్గా కాల్ చేసి వాట్సాప్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎవరికైతే కాల్ వచ్చిందో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. వాళ్ళు మాత్రమే సంబంధిత ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో వాటిని మీరు ఫోటో తీసి సెండ్ చేస్తే సరిపోతుంది. ఇక మూడో విడత కాల్ లెటర్లకు సంబంధించి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కొంతమందికి ఇంకా కాల్ లెటర్స్ రావాల్సి ఉంది. వాళ్ళు కట్ ఆఫ్ జోన్లో ఉన్నప్పటికీ కాల్ లెటర్స్ అనేవి ఇంకా అందుబాటులోకి రాలేదు. జిల్లాల వారీగా కాల్ లెటర్స్ ఇస్తున్నారా లేదంటే స్టేట్ వైడ్ అందరికీ కాల్ లెటర్స్ వచ్చాయా ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి కన్వీనర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు థర్డ్ ఫేజ్కి సంబంధించి అన్ని జిల్లాల్లో కాల్ లెటర్స్ వచ్చాయా లేదంటే కొన్ని జిల్లాలకు మాత్రమే కాల్ లెటర్స్ ఇచ్చారా ఏంది కథ అనేది కూడా కంప్లీట్గా మీరు ఒకసారి పత్రికా ప్రకటన జారీ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కట్ ఆఫ్ చెక్ చేసినప్పుడు ఇంకా కొద్ది మందికి కాల్ లెటర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఎందుకు ఇప్పటి వరకు అఫీషియల్గా ఎటువంటి పత్రికా ప్రకటన ఇవ్వకుండా అంటే ట్రైబల్కి సంబంధించి లోకల్లో ఉన్న అన్ని పోస్టులు పూర్తి చేశారా లేదనేది కూడా ఒక డౌట్ ఉంది. ట్రైబల్ పోస్టుల భర్తీకి సంబంధించి మీరు అఫీషియల్గా స్టేట్మెంట్ చేయాలి. ట్రైబల్ పోస్టుల భర్తీ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఎలా చేస్తున్నారు, ఏంది కథ అనేది కూడా అందరూ కూడా స్పష్టత అయితే కోరుకుంటూ ఉన్నారు. డిఎస్సి కన్వీనర్ గారు ఈ అంశంపై స్పందించవలసిన అవసరం అయితే ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. గైస్, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎవరెవరికి కాల్ లెటర్లు వచ్చాయి ఏందనేది తెలియాలంటే ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. శుభం, ధన్యవాదాలు.